హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు ఇష్టమైన ఊరి నుంచి మా అమ్మ అయితే తలకాయ మాంసం పంపించింది. తెచ్చేటప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉండాలని ఆయిల్, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసి పంపించింది. సో మన ప్రిపరేషన్కి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి దాంతోపాటు మిర్చి కూడా వేసి ఒక 1 to 2 minutes అట్లా ఫ్రై చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే జింజర్ గార్లిక్ యాడ్ చేయాలి. ఇది కూడా సేమ్ ఆ జింజర్ గార్లిక్ యాడ్ చేసి మనం ఒక 1 to 2 minutes అలా మిక్స్ చేసి నెక్స్ట్ మన తలకాయ మాంసం ఏంటంటే పీసెస్ అలాగే అందులో యాజ్ ఇట్ ఈస్గా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి ఉంచిన 2 టొమాటో తీసుకొని ఇందులో మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 2 to 3 minutes అలా మగ్గించండి. మగ్గించినప్పుడు ఏంటంటే మనం మూత పెట్టుకుంటే మంచిగా మగ్గి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూసారుగా, టొమాటో అయితే బాగా మగ్గింది. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక 1 to 2 minutes ఇట్లా అటు ఇటు మిక్స్ చేస్తూ నెక్స్ట్ మనకు సరిపడినంత కారం, ఉప్పు యాడ్ చేసి మళ్ళీ కొంచెం మిక్స్ చేయండి. ఈ విధంగా ఏంటంటే మిక్స్ చేసినప్పుడు మనకి ఏంటంటే కర్రీకి బాగా పడుతుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే కొంచెం వాటర్ యాడ్ చేయండి మీకు సరిపడినంత. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బాగా బాయిల్ అవుతుంది కుక్కర్లో మనం పెట్టేటప్పుడు. ఇలా 10 విజిల్స్కి అయితే కుక్కర్ పెట్టండి. 10 విజిల్స్ తర్వాత అయితే కర్రీ ఈ విధంగా చాలా బాగా ఉడికింది. సో ముందుగా నానబెట్టుకున్న చింతపండు జ్యూసు ఇందులోకి యాడ్ చేయండి. కొంచెం పులుసుకి ఏంటంటే పులుపు అనేది తగిలి చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. అలానే ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes అయితే మళ్ళీ బాయిల్ చేయండి. అదేంటంటే కొంచెం బాయిల్ అయ్యి ఫ్లేవర్ అనేది మంచిగా మిక్స్ అవుతుందన్నమాట. ఫైనల్ టచ్అప్ కింద కొత్తిమీర అయితే యాడ్ చేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ మన తలకాయ పులుసు అయితే రెడీ అయింది. పీసెస్ అయితే చాలా బాగా ఉడికాయి. నేనైతే ఇంకా రెడీగా ఉన్నాను తినడానికి. మీరు కూడా ట్రై చేస్తే ఈ విధంగా నాకు చెప్పండి కామెంట్ చేసి. అలానే ఇంకా బెటర్గా ఎలా చేయాలో కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.